వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. చాలామంది అనారోగ్యం చేసి ఆహారం స్వీకరించక మానసికమైన ఒత్తిడితో నాపై ఎవరో ఏదో చేశారు అనేటువంటి భావాలతో కృషించిపోతూ ఉంటారు. అలా ఎవరో ఏదో చేశారు అని తెలుసుకోవటం ఎలా? మంత్రప్రయోగం చేశారా అనేటువంటి విషయం. సహజసిద్ధంగా ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అనేక రకాలైన సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి జీవన విధానంలో అనేక మంది అనేక రీతులలో వ్యవహరిస్తూ ఉంటారు. మంత్రతంత్ర ప్రయోగాలు అనేటువంటిది ఒక శాస్త్రం కూడా ఉన్నది. ఆ ప్రయోగాల మూలకంగా ఆ వ్యక్తి చిక్కిపోవటం, ఆహారం తీసుకోకపోవటం, ఏదో తెలియని విపత్కరమైన భాషను మాట్లాడుతూ ఉండటం, ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. వారి యొక్క అరచేతి రేఖలు చూసినప్పుడు అవి నలుపు రంగు తిరిగి ఉంటాయి. చక్కగా ఉండేటువంటి మనిషి శరీరం ఒక విధమైనటువంటి నలుపు వన్నెతో ఉంటుంది. నుదుటి మీద నలుపు రంగు కలిగినటువంటి భావతత్వంతో కూడినటువంటి విధి విధానం కనిపిస్తుంది. ఒక పొడలాగా వస్తుంది. నుదుటి మీద నలుపు రంగు పొడ ప్రసరిస్తుంది. ఇవన్నీ కూడాను ఒక విధమైన తంత్ర ప్రయోగాలుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ తంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు దీని నుంచి రక్షింపచేసుకోవటానికి అత్యంత సులువైన మార్గం గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క చండీ ప్రదక్షిణం. ఏ వ్యక్తి అయితే చండీ ప్రదక్షిణం చేస్తారో ఆ వ్యక్తిని పట్టి పీడిస్తున్నటువంటి తంత్ర ప్రయోగాలు భస్మీపటలమవుతాయి. కారణం, పరమేశ్వరుడు శ్మశానవాసి. ఆయన సాయం సంధ్యా సమయంలో పార్వతీదేవితో కూడి కైలాసంలో నాట్యం చేస్తున్నప్పటికీ శ్మశానాన్ని కాపలా కాస్తున్నట్టుగా ఆయన వచ్చి తీరుతాడు కదా. అటువంటి ఆశుతోషుణ్ణి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ప్రదక్షిణాలు ఆచరిస్తారో వారి పట్ల స్వామి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు. అందుకే ఆ తల్లి జగన్మాతను కూడా కొలవాలి. మంత్రతంత్రములతో బంధించి నిన్గాంచు వంచన వంచేనియులేదు. దివ్యజనని నీ సాహిత్యముహింపగా అలవింగాదు. మరే దినంబునను కన్నా రమ్ము రమ్మటంతో ఒత్తువో అప్పుడే నిన్గాంచదన్నని. ఇటువంటి ప్రయోగాలు జరగకుండా మన్ని రక్షించేది గరుడ ముక్కు కాయ. గరుడ ముక్కు కాయ మెడలో ధరణ చెయ్యటం, అఘోర మహాపాశుపతం అనేటువంటి హోమాన్ని నిర్వహించుకోవటం మనిషి జీవితం సంపూర్ణ ఆరోగ్యప్రదంగా జరగటానికి తార్కాణాలు అవుతాయి. అంతేకాకుండా శివ ప్రదక్షిణం మానసిక రుగ్మతలను తొలగిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో దుష్కర్మ నాశక పౌడరు అని చెప్పేసి ఉంటుంది. ఆ పౌడర్ని కొద్దిగా చిటిక వేసుకొని స్నానం ఆచరిస్తే మీకు పట్టినటువంటి అధోగతిని చేసినటువంటి ఆ ప్రయోగాలన్నీ కూడా
పటాపంచలైపోతాయి సుమా అంటోంది శాస్త్రం. ఆ దుష్కర్మ నాశక పౌడర్ కావలసిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసి అడగండి. 8008004596. సర్వే జనా సుఖినో భవంతు.